ఖైదీ నెంబర్ 150తో పోలిస్తే గౌతమిపుత్ర శాతకర్ణికే క్రెడిట్ అంతా వెళ్లిపోతోంది. అంతేకాదు శాతకర్ణితో అటు బాలకృష్ణ ఇటు క్రిష్ బంపర్ హిట్ కొట్టేస్తారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఖైదీ నెంబర్ 150 సినిమాను రామ్ చరణ్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించి పబ్లిక్ లో టాక్ పెంచాలని భావిస్తున్నాడట. అంతేకాకుండా శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కు వచ్చిన జనాల కన్నా అధిక సంఖ్యలో అభిమానుల్ని తరలించాలన్న యోచనలో ఉన్నాడట. అవన్నీ కాక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ను కార్యక్రమానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడట. పవన్ వచ్చి ఓ 10 నిమిషాలు మాట్లాడితే సినిమాకు బాగా హైప్ పెరుగుతుందన్న యోచనలో ఉన్నాడని అంటున్నారు. పవన్ తో పాటు ప్రిన్స్ మహేష్ బాబును కూడా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చెర్రీ ఆహ్వానిస్తాడని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. పైగా ఇటీవల ఈ ఇద్దరు హీరోలు క్లోజ్ గా ఉంటున్నారు కూడా. యూరప్ ట్రిప్ లో ఉన్న మహేష్ ఫ్యామిలీతో కలిసి చెర్రీ ఓ ఫోటోను కూడా దిగాడు. ఇదంతా చూస్తుంటే చెర్రీ పిలిస్తే మహేష్ రాకుండా ఉంటాడా అనిపిస్తోంది. అయితే మహేష్ బాబు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ రావడమే ఈ వేడుకకు చాలా ప్లస్ అవుతుంది. మరి అన్నయ్య మూవీ వేడుకకు పవన్ హాజరవుతాడా లేదా తెలియాలంటే ఆ రోజు దాకా ఎదురు చూడాల్సిందే.